ఏంది పులమా, పందుల గుంపులు చూసినావు కదా, వీళ్ళందరినీ జుట్టు పట్టి నేలకేసి ఉతికినా 100 గ్రాములు కూడా బరువు తగ్గేదే లేదు. అంటే మనిషికి 10 లక్షలు నష్టపరిహారం చొప్పున ఇవ్వడం, 4 కోట్లు అయిపోవడం ఖాయమమ్మే. వెళ్ళి బ్యాగ్ సర్దుకో, ట్రైన్ కి టైం అవుతుంది. అత్తయ్య అత్తయ్య, జనాలందరూ వెయిటింగ్ అత్తయ్య, తొందరగా రండి. రారా. ముందు క్యూలో నుంచోండి, అందరు క్యూలో నుంచోండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ ఒకసారి మీ వెయిట్ చూడండి. అలాగే వదినా చూడు. అలాగే వదినా ఎంత? 80. సార్ మీరు ఎన్ని కిలోలు తగ్గాలి? 5 కిలోలు తగ్గాలి. 5 అంటే 5,000 ఇవ్వండి. నిజంగా తగ్గుతానా? తగ్గకపోతే 5 లక్షలు వస్తాయి కదండి. ఆ ఆశతోనే వచ్చాను. ఆశ? అదే నమ్మకంతోనే వచ్చాను. సర్లేండి. నెక్స్ట్ నెక్స్ట్. అమ్మా మీ వెయిట్. వదినా ఎంత? 85. అమ్మా మీ పేరు చెప్పండి. సరస్వతి. సరస్వతి. ఎన్ని కిలోలు తగ్గాలి? 1 కిలో. 1 కిలోనా? అంటే నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి. ఎలాగో బరువు దగ్గర కాబట్టి 1,00,000 రూపాయలు వస్తాయి కదా అని అందుకే వచ్చాను. సరే సరే సరే, డబ్బులు ఇవ్వు. నెక్స్ట్. మాస్టర్ మీ పేరు? మల్లేష్ గౌడ్. ఎన్ని కిలోలు తగ్గాలి? 50. 50 అంటే మా అబ్బాయిని అమెరికా పంపించాలి, అట్లాగే మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలి. అందుకే 50 ఏళ్ళు అప్పు చేసి తెచ్చాను. మీ పౌడర్ తో తగ్గాననుకో, కష్టపడే అప్పులన్నీ తీర్చేస్తాను. ఒకవేళ తగ్గలేదనుకో, మీరిచ్చిన డబ్బులతో పెళ్లి చేసేస్తాను, మంచి ఇల్లు కట్టుకుంటాను. సర్లే డబ్బులు. అమ్మా మీ పేరు? విజయ్ అండి. ఎన్ని కిలోలు? 10 కిలోలు తగ్గాలి. 10 కిలోలా? 10,000 ఇవ్వు. అలాగే ఇస్తా గాని పౌడర్ నిజంగా పనిచేస్తే ముందు నువ్వు వాడుకొని స్లిమ్ అవ్వచ్చుగా. నువ్వు వాడుకోలేదేంటి? మా ఆయనకి నేను ఇలా ఉండటమే ఇష్టం, అందుకే వాడుకోలే. వెళ్ళా. నెక్స్ట్. బరువు తగ్గాలని ఆరాటపడుతున్న అనకొండల్లారా, మా చిన్న కొండల్లారా, గంటలో మీరు కోరిన బరువు తగ్గడానికి ముందుగా ఉస్కో వారి డిస్కో పౌడర్ ని తాగిస్తాం. ఆ తర్వాత చిన్న ఎక్సర్సైజ్ అలా ఇలా చేయిస్తాం. చివరిగా చిరుతిళ్ళు పెట్టి బరువు తగ్గిస్తాం. తగ్గిన వాళ్ళు సంతోషంగా వెళ్ళండి, తగ్గని వాళ్ళు డబ్బుతో వెళ్ళండి. ఏ రచిత? రెడీ అమ్మా. వదిల్లో చంపేయండి. వీళ్ళ వాలకం చూస్తుంటే 4 కోట్లు కాసేపట్లోనే ఖర్చు పెట్టేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదేం పౌడరు? ఈ పౌడర్ లో ఏముంటుంది? హై ప్రోటీన్స్ ఉంటాయి. హై ప్రోటీన్స్. ఏమిటండి ఈ మోసం? ప్రోటీన్ పౌడర్ వాడితే బరువు పెరుగుతారు కదా. అందుకే కదా ఇస్తోంది. ఏమిటి? అదే ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల బరువు పెరగరు, తగ్గుతారు అంటున్నాను. బరువు తగ్గలేదనుకో, చూశారు కదా, ఒక్కొక్కరు కరణం మల్లేశ్వరి కజిన్ సిస్టర్స్ లా ఉన్నారు. అందరూ కలిసి ఉస్కో పౌడర్ లా దంచి బతుకుని డిస్కో చేసేస్తారు. ఓ అమ్మాయి, అసలు బరువు తగ్గకపోతే ఏంటి, లచ్చలొస్తాయిగా. నువ్వు ఊరుకో. పాపా మ్యాటర్ అర్థమైంది కదా, నువ్వు ఊరుకో, టెన్షన్ పడకు. చూడండి
నెక్స్ట్ అందరూ ఎక్సర్సైజ్ చేయాలి ఇలాగనమాట. వెళ్దాం పదండి. ఇంకా ఊపండి, అప్పుడే బరువు తగ్గుతారు. అది బలంగా బలంగా ఊపండి, అదే మీ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7. ఏమిటండి ఇది? ఆవిని పడుకోబెట్టి వాళ్ళు ఊపుతారేమిటి? ఇది ఎక్సర్సైజ్ చేయించినట్టు లేదు, వాళ్ళతో మీ ఇంటి పనులు చేయిస్తున్నట్టుంది. అవును, ఇంటి పనులే. అవసరమైతే వంట పని కూడా చేయిస్తాను. చెయ్యమని చెప్పమనా? చూడమ్మా, మామూలుగా ఈ పనులన్నీ చేస్తే బయట 300 400 ఇస్తారు. కానీ ఇక్కడ అరగంట చేస్తే ఎలాగో బరువు తగ్గం కాబట్టి 6 లక్షలు వస్తాయి. చెడగొట్టకమ్మా, ఎల్లెల్లే. మీరు చాలా షార్ప్ అండి, పెన్సిల్ కన్నా షార్ప్. అంతే. ఊపండి ఊపండి, బాగా ఊపండి, గట్టిగా ఊపండి. ఎక్సర్సైజ్ కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిరుతుళ్ళ కార్యక్రమం మొదలవుతుంది. వదిలు వడ్డించేయండి. తీసుకెళ్ళండి. ఇదేమిటండి? ఇవన్నీ తింటే బరువు పెరుగుతారు కదా, పని కట్టుకుని మరి బరువు పెంచుతున్నారేమిటి? బరువుతో పాటు లచ్చలు కూడా పెరుగుతాయి, నువ్వు ఊరుకో అమ్మా. అది మ్యాటర్. మీరు కానివ్వండి కానివ్వండి అంతే. అమ్మా, ఆడి జీవితంలో ఎప్పుడు తిన్నట్టు తింటున్నాడమ్మా. తిన్ని. ఇలా తింటే డాష్ అయినా బరువు తగ్గరు. అమ్మా, ఓ మధు ఓ మధు నీ ఇల్లు నీది కాదు. ఓ మధు ఓ మధు నీ ఆస్తి నీ దగ్గర లేదు. ఓ మధు ఓ మధు నీ ఇల్లు నీది కాదు. వదినా 82. ఓకే. 82. ఇందాక 80గా ఉంది. అంటే 2 కిలోలు పెరిగారండి. షర్ట్ పట్టుకొని ఆయన నిలదీయండి. 10 కిలోలు తగ్గడానికి 10,000 కట్టాను. ఆ బరువు తగ్గించకపోగా 2 కిలోలు పెంచారు కాబట్టి మొత్తం 12 లక్షలు. తీసుకో. ఏ తులసి, 12 లక్షలు తీసివ్వు. నువ్వు రావయ్యా. వదినా వేటు 85. ఇందాక 80 ఉన్నాను, ఇప్పుడు 85. సూపరు. అంటే 5 కిలోలు పెరిగాను. ఫ్రీగా వచ్చాయని 4 డజన్ లాటరీ పళ్ళు తింటే ఇలాగే పెరుగుతావు. ఇందాక ఎంత కట్టావు? 5,000. అంటే 5,000కి 5 లక్షలు. 5 కిలోలు పెరిగినందుకు ఇంకో 5 లక్షలు, మొత్తం 10 లక్షలు. తులసి నిచ్చేయ్. తీసుకో. ఏదో కొవ్వు అని ఇన్నాళ్ళు తిట్టుకున్నాను గాని నా కొవ్వు కూడా డబ్బు సంపాదిస్తుందని ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. వస్తానమ్మా.
గోవిందా నుదుటి రాళ్ళలు మార్చేవాడ ఉచిత సేవలు చేసేవాడ 2 కోట్లు అయిపోయాయి 2 కోట్లు అయిపోయాయి గోవిందా 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 ఏంటి గులేమా అట్ట కప్ప మాదిరి నోరు తెలుసుకొని చూస్తాండావా అయిపోయింది ఆ సినిమా వల్ల వచ్చిన డబ్బు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది గుళ్ళెమా ఇప్పటికైనా అర్థమైందా మేం తొడగొడితే తెల్లారే లోపు 90 కోట్లైనా ఖర్చు పెట్టగలమని హ, బుల్లెమ్మకు బాగా అర్థమైంది నాన్న ఇదిగా వెళ్ళి తెచ్చుకో బ్యాగు ఏడ్చుకుంటా పోతావు అమ్మా ఈ బుల్లెమ్మను అప్పుడే పంపించద్దమ్మా కాసేపు ఉంచి పంపించేద్దాం ఎందుకు నాన్న మనకిప్పుడు 4 కోట్లు వస్తాయి అదా బుల్లెమ్మ చూడాలి మనం సంతోషపడాలి సంకలు గుద్దుకోవాలి అదా బుల్లెమ్మ చూశాక అప్పుడు కదా మనకి సంతోషం అయ్యో బాలే చెప్తున్నావు నాన్న అమ్మ బుల్లి ఇదిగో ఇంకాసేపు ఉండి ఆ జాతర చూసిపో ఆ? జెనిఫర్ గారు మీ నాన్నగారికి ఫోన్ చేసి 4 కోట్లు అట్టుకొచ్చామని చెప్పండి జెన్నిఫర్ ఆ. చెయ్. అరె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  ఉంది చిన్నమ్మి మధుమతి బాగా అర్థమైద్దిగా ఎలా ఉంది అనసూయాదేవి గారి దెబ్బ కమాన్ కమాన్ ఇప్పుడే ఏమైంది నాన్న మనం 4 కోట్లు తీసుకునేటప్పుడు చూడాలి దాని మొహం అబ్బ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 ా. హారర్ సినిమాలో దెయ్యం మాదిరి ఉంటుంది ఇప్పుడు మాత్రం తక్కువ అచ్చు దెయ్యంలాగే ఉందిగా ఆ? బుల్లెమ్మ నీ సామాన్లు పెట్టుకోవడానికి పెట్టి కావాలి కదా వాడుకో అమ్మ మధు నీకు విషయం చెప్పాలమ్మా. ఏమిటది? హాయ్ డాడీ హాయ్ జెనీ అమౌంట్ అంత ఖర్చు అయిపోయిందిగా అయిపోయింది డాడీ ఓకే కండిషన్స్ తప్పకుండా ఖర్చు పెట్టారుగా అవును డాడీ ఓకే అగ్రిమెంట్ రూల్స్ తప్పలేదుగా లేదు డాడీ ఓకే అయితే పద ఓకే ఇదేదో తప్పుగా ఉంది ఓకే లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సో ఈ లాటరీ కండిషన్స్ ప్రకారం నెల రోజుల్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 4 కోట్లు గెలిచారు యురేకా సక మీక తొక్కింది నక్క తోక గెలిచాము మేము లాటరీ వచ్చాయి 4 కోట్లు దొరికే రా మజాల ఛాన్సు లాటరీ మాకే వచ్చింది మధు ఇప్పుడు నీ పని చింతా చేత చేత చింతా తాత చింతా చేత చేత చింతా తాత ముందు డాన్స్ లాపి సంతకాలు పెడితే క్యాష్ తీసుకోవచ్చు ఓకే
అమ్మా ఆ. ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి సార్, మీరు కూడా వాళ్ళ మాయలో పడిపోయారా? ఏమిటమ్మా నువ్వనేది? మరి ఆవిడ 4 కోట్లు ఖర్చు పెట్టలేదండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఖర్చు పెట్టకపోవడం ఏంటి? మీరాగండి మేడం, నువ్వు చెప్పమ్మా. చూడరా. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా? ఉందండి. ఎంత? హా, రూపాయండి. రూపాయ? అవును, ఒకే ఒక రూపాయి. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి నాకు కలొచ్చిందా లేకపోతే ఓడిపోతాననే భయమా? పిచ్చ పట్టిందా అలాగా పిచ్చగా వాగుతున్నావు? మిస్టర్ చైతన్య, ఆవండి చెప్పనివ్వండి. చెప్పమ్మా, రూపాయి మిగిలిందని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా? నాతో రండి, ఆధారం చూపిస్తాను. పద. చూడండి. ఏయ్, లే. అయ్యా. స్వామి, ఈ లాటరీలో ఎలాగైనా గెలిపించే భారం నీదే తండ్రి. 1 కోటి రూపాయల్లో ఈ మొదటి రూపాయి నీ దగ్గరే ఉంచుతాను. లాస్ట్ రోజు దీన్ని ఖర్చు పెట్టి విజయం సాధిస్తాను. ఆ 4 కోట్లు వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు తండ్రి. ఏంటమ్మా, గుర్తుకొచ్చినాదా? అది 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 1 కోటి రూపాయలది కాదు. ఎప్పుడో మా చేతి చిన్నప్పుడు అలా పెట్టింది. ఓరోరోరోరోరో, ఏం బుకా ఎత్తున్నావులే? ఏంది బులోడా? అవును, ఆ రూపాయికి మాకు ఏ సంబంధం లేదు. అదేంటత్తయ్య, ఆ రోజు పోటీలో గెలవాలని మీరే కదా రూపాయి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టారు. మర్చిపోయారా? ఆ రూపాయి మందే అత్తయ్య. ఏయ్, నోర్మై. విన్నారా పీపారావు గారు? నా పేరు పీపారావు కాదు, పాపారావు. పాపారావు. అదే కాని ముందు ఈ రూపాయి సంగతేనో తేల్చబ్బాయ్. అట్టనామే. చి నీ భాష నాకొచ్చిందేంటమ్మా? అయ్యయ్యో. చూడండి అనసూయ మేడం, మీ కోడలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇది మీ రూపాయే. కరెక్ట్ గా ఇంకొక 2 నిమిషాల్లో మీకిచ్చిన గడువు పూర్తవుతుంది. ఈలోపు ఈ రూపాయి ఖర్చు పెట్టారా? ఓకే. లేదంటే ఈ పోటీలో మీరు ఓడిపోతారు. 4 కోట్లు పోతాయి. అయ్యో అయ్యో అయ్యో, నా చేతు. ఇదిగో, వెళ్ళి చాక్లెట్ కొని తెచ్చుకో.
ఏంది బుల్లమ్మ తినేది? ఈ నుండి బుల్లోడు బయలుదేరేసరికి 2 నిమిషాలు అయిపోతుంది. నాన్న చేతు, అయ్యో ఏదో ఒకటి చెయ్యరా. అమ్మా ఏదో ఒకటి చేద్దాం ఆలోచిస్తున్నాను.